చిత్రపటానికి జ్యోతి ప్రకాశం గావిస్తూ పుష్పమాల అలంకరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి సుమారు 47 ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఇవాళ మన నేషనల్ అంటే జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఉదయం 6 కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజు నేను కొంత లేట్గా స్టేట్ ఫెస్టివల్, సో ఖచ్చితంగా ఇది మన ప్రాంతంలో జరుపుకోవాలి, ఈరోజు చేసుకుంటున్నాం. కానీ ఇది ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇందాక చాలా మంది ప్రజలు చెప్పారు, అంటే తెలుగు వ్యవహారిక భాషగా ఏర్పడడానికి కృషి చేసినటువంటి మహనీయులు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు మన ప్రాంతానికి చెందినవారు. అదేవిధంగా ఆయన సమకాలికులు, ఆయన స్నేహితులు అయినటువంటి మన గురజాడ అప్పారావు గారు కూడా మన ప్రాంతం వారు. అంటే ఎంతో మంది మహనీయులు కన్నటువంటి ఈ ప్రదేశంలో మనము తెలుగు యొక్క భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అంటే ఇప్పుడు మనం వ్యవహారిక భాష గురించి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఉన్న అన్ని పుస్తకాలు కూడా ఈరోజు తెలుగు కూడా. అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో చదివే వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా తెలుగు ఉంది. కాబట్టి తెలుగు అనేది ఇప్పుడు వ్యవహారిక భాష ఉద్యమం ఆ స్ఫూర్తిని, ఆయన గొప్పతనాన్ని డెఫినెట్ గా మనం గుర్తుపెట్టుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో మన తెలుగుని కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు తల్లి భాష అంటారు, మన తెలుగు భాషని ఎలా అయితే మన మాతృభాష అంటాము, దీన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అది ఇప్పుడు అంతరించే దశలో లేదు, కానీ చాలా మటుకు కనుమరుగవుతూ ఉన్నట్టుగా కనబడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది, లేదంటే వాయిస్ రాయడానికి కూడా చేత కాకుండా వాయిస్ మెసేజ్ ఇచ్చేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే ఈ మధ్యలో వచ్చిన టెక్నాలజీ కావచ్చు. అండ్ చాలా మంది తెలుగుని రాయడం మర్చిపోతున్నాం, తెలుగుని ఆస్వాదించడం మర్చిపోతున్నాం. అసలు తెలుగు తాలూకా తీయదనం, అంటే తెలుగు భాష తెలుగు భాష లేదంటే ఎంత అంటే సుబ్రహ్మణ్య భారతి గారు కూడా మనది సుందర తెలుగు అని కూడా మనల్ని పొగిడినటువంటి భాష. అంటే బ్రిటిష్ వారు కూడా మన తెలుగు భాషని కాపాడాలని చెప్పి కూడా సిపి బ్రౌన్ గారు మన తెలుగు భాషలో ఉన్నటువంటి అన్ని కూడా ఒక మంచి లైబ్రరీ ఫామ్ చేశారు, డిక్షనరీ కూడా ఫామ్ చేశారు. సో మన తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన పేరెంట్స్ మీద కూడా ఉంది, అండ్ ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. అందుకే తెలుగు ఉపాధ్యాయులు ఖచ్చితంగా రమ్మని కూడా చెప్పడం జరిగింది. మీకు ఇందాక మన కృష్ణాజీ గారు చెప్పినట్టు నేను కూడా 7th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే చదవడం జరిగింది. కానీ తెలుగు గురించి నాకు నిజంగా అప్పట్లో శ్రద్ధ పెట్టలేదు. కానీ ఒక్కసారి మా 8th క్లాస్ 9th క్లాస్ నేను చదివిన గవర్నమెంట్ స్కూల్లో మా తెలుగు మాస్టర్ గారు కుకుటేశ్వర మాస్టర్ గారు ఉంటారు. సో ఆయన తెలుగు చాలా బాగా చెప్పేవారు. ఇప్పటికీ నాకు ఆయనతో రిలేషన్ ఉంది, ఆయన మాట్లాడుతుంటున్నాను. అంటే ఆయన ఎంత బాగా తెలుగు చెప్పేవారంటే అప్పుడు ఉన్నటువంటి పద్యాలు కానీ ఆ గద్య భాగం కానీ ఇప్పటికి కూడా మాకు నెమరు వేసుకుంటే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సో మన తెలుగు భాషని మనం ఆస్వాదించగలిగితే, అండ్ చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు సివిల్స్ చదవాలి అన్నా, గ్రూప్ 1 కొట్టాలి అన్నా అదేదో ఇంగ్లీష్ లోనే మనం చదవాలి అనేది. నేను తెలుగులోనే రాశాను గ్రూప్ 1, అండ్ తెలుగులోనే నేను ర్యాంక్ కూడా సంపాదించడం జరిగింది. తెలుగులో మనం ఉత్తీర్ణులు అవ్వచ్చు, మంచి స్థాయికి కూడా వెళ్ళచ్చు. చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే మాతృభాషలో చక్కగా రాణించి అందులో నైపుణ్యం సాధించి స్కిల్ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇతర భాషలు నేర్చుకోగలుగుతారు, టెక్నాలజీని బాగా అందుకోగలరు. అండ్ ఇప్పుడున్న సిలికాన్ వ్యాలీలో అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగు భాష వైపు, తెలుగు భాషని పరిరక్షించుకోవడానికి వాళ్ళు కూడా అక్కడ అమెరికాలో కూర్చొని కూడా తెలుగు వ్యాసాలు పద్యాలు రాస్తూ ఉంటారు, చదువుతూ కూడా ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు దురదృష్టవశాత్తు మనమే కొంచెం వేరే మోజులో పడిపోతున్నాం.